మీనరాశి వారు నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మీకున్నటువంటి పలు రకాల భూ సంబంధమైనటువంటి వివాదాల నుండి తెలివిగా బయటపడుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని సాధించుకోగలుగుతారు. అలాగే ఇంట బయట మీకున్నటువంటి వ్యతిరేకతలను అధిగమించుకోగలుగుతారు. పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలను తెలివిగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అధికారులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. వ్యవహారాల్లో ఊహించినటువంటి విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మీరు అనుకునేటటువంటి లాభాలను పొందుతారు. ఈ వారం ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రంగాల వాళ్ళు కూడా అనుకున్న లాభాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అడగకుండా సలహాలు ఇచ్చేటటువంటి పనులకు దూరంగా ఉండండి. వివిధ రకాలుగా ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. సత్యనారాయణ స్వామికి అర్చన నిర్వహించటము, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా మంచిది.